హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. సో ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ అయిపోయిందండి. ఓపెనింగ్ ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు. సో దాని గురించి నేను నా రివ్యూ చెప్పాను. సో అది కనుక చూడకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసి రండి. సో మీకు బాగా ఎక్కువ అర్థమవుతుంది అందులో ఏమేం పాయింట్స్ కవర్ చేశాను. సో అది పెద్ద వీడియో అవుతోందండి, లెంత్ ఎక్కువ అవుతోందని చెప్పి కొన్ని పాయింట్స్ అక్కడ కవర్ చేయలేకపోయాను. సో ఇదేంటంటే ఈ వీడియో వచ్చేసి నా యొక్క ఫస్ట్ ఒపీనియన్ ఆర్ ఇంప్రెషన్ ఆన్ ఆల్ ద 14 కంటెస్టెంట్స్ అనమాట. సో నాకు ఏమనిపించింది, వాళ్ళ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, లేకపోతే ఒపీనియన్ ఏంటి అన్నది షేర్ చేద్దాం అనిపించింది. సో క్విక్గా ఇది చిన్న లెంత్ వచ్చేటట్టు ట్రై చేద్దామని చెప్పి పెడదామని అనుకున్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏదో విషయం ఉంది, కాస్త వీళ్ళ గురించి బాగా ఇంప్రెషన్ వచ్చింది కొద్దిగా ఫస్ట్ ఎపిసోడ్లోనే అనిపించేటట్టు ఉన్నవాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారండి. అది నెగిటివ్ అవనండి, పాజిటివ్ అవనండి, బట్ ఏదో ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అవుతోంది అనిపించేటట్టు కొంతమంది ఉన్నారు. సో దాంట్లో ఎవరంటే ఫస్ట్ వచ్చేసి నిఖిల్ అండి. నిఖిల్ ఆల్రెడీ చెప్పాను, సీరియల్ ఫేమ్ అతను. సో అతను నిఖిల్, కావ్య వీళ్ళందరితోటి కొద్దిగా క్లోజ్గా ఉండి టీవీ షోస్ చేసుకుంటూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అతను. ఫస్ట్ అయితే కనుక వచ్చిన తర్వాత కొద్దిగా నాగార్జున గారితో అంతగా ఎక్కువ మాట్లాడలేనట్టు అనిపించినా కూడా చిన్న చిన్న పంచులు వేసుకుంటూ మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా అందరినీ గమనిస్తున్నాడు అన్నట్టుగా అనిపించిందండి. సో చాలా సటిల్గా, చాలా స్లోగా, కామ్గా ఫస్ట్ ఎపిసోడ్లో ఎక్కువ ఓవర్గా ఆన్బోర్డ్ అయిపోకుండా ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనుకున్న ఆలోచించి అడుగేస్తున్నట్టు అనిపించింది. సో సటిల్గా అయితే వెళ్తున్నాడు, కామ్ గోయింగ్లా అనిపిస్తున్నాడు. బట్ వీ నో తను అంతకుముందు చేసిన టీవీ షోస్లో కనుక ఆలోచిస్తే కనుక ఫుల్ ఆన్ స్పోర్ట్స్ బాగా ఆడతాడు, లేదంటే గేమ్స్ బాగా ఆడతాడు అని తెలుసండి. సో ఆ విధంగా చూసుకుంటే తను బాగా ఉంటాడేమో అనిపిస్తుంది. దాని నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారండి. ఆదిత్య ఓం వచ్చేసి ఏంటంటే మనకి ఒక సినిమా నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇంప్రెషన్ అయితే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి తను కొద్దిగా చిన్నపిల్లాడిలాగా, లేకపోతే ఎక్కువ అగ్రెసివ్గా కాకుండా కామ్ గోయింగ్ లాగా అనిపించినట్టు ఉంది. కొద్దిగా ఆడగలడు, కొద్దిగా ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వగలరు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆయన మాట అయితే మాత్రం ఈవెన్ దో అప్పుడెప్పుడో యాక్ట్ చేసినా కూడా తెలుగు అయితే స్పష్టంగా మాట్లాడుతున్నాడండి మిగతా వాళ్ళతో పోలిస్తే. సో చాలా బాగా అనిపించింది. బట్ స్టిల్ ఇంకా కొద్దిగా పైకి అన్నీ చెప్పే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో చూడాలి తను ఎలా ఆడతాడా ఏంటా అన్నది. కొద్దిగా అయితే ఇంప్రెషన్ అయితే కొద్దిగా కలిగింది. ఏంటి ఈయన మూవీస్లో కొద్దిగా ఇలా ఉన్నాడు, లేకపోతే ఆయన యొక్క అటైర్ కానీ, లేకపోతే అపీరియన్స్ కానీ కొద్దిగా రౌడీ, కొద్దిగా ఇలా ఉంటాడేమో అనిపించినా కూడా, బట్ మాట కానీ, కొద్దిగా తన యొక్క స్మైల్ కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లాళ్ళ అనిపించాయి. సో చూడాలి ఎలాగా బిహేవ్ చేస్తాడో ముందు ఎపిసోడ్స్లో అనిపించింది. సో ఆయన ఒకడు అనిపించాడు ఇంప్రెసివ్గా. థర్డ్ వచ్చేసి శేఖర్ భాషా గారు. ఈయనైతే కనుక ఆల్రెడీ మనం హల్చల్ చేయడం, యూట్యూబ్ మొత్తం ఆయన యొక్క వీడియోస్ కానీ, లేకపోతే ఆయన యొక్క ఒపీనియన్స్ ఫామ్ చేయడం కానీ మనకు తెలిసిందే. ఆ కంటెంట్ నుంచే కొద్దిగా ఇంప్రెషన్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఐదర్ పాజిటివ్ అవుతాడా, నెగిటివ్ అవుతాడా అంటే, నేను ఓన్లీ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తాను, నేను వాళ్ళకి ఫాలోయింగ్ ఇది అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి అమ్మాయిల దగ్గర నుంచి సపోర్టివ్నెస్ ఉంటుందా లేదా, లేకపోతే ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు వేరే కంటెస్టెంట్స్ అమ్మాయిల నుంచి అని చెప్పి అనిపించింది. సో చూడాలి. బట్ తన యొక్క స్పాంటేనిటీ, వాట్ ఎవర్, తన ఆర్జే కాబట్టి స్పాంటేనిటీ అయితే సూపర్గా అనిపించింది. అన్నీ కూడా పంచెస్ అన్నీ పేలాయి, పంచెస్ అని కాదు, ఆయన చెప్పిన విధానం అన్నీ కూడా జరిగాయి, బాగా అనిపించింది అనమాట. సో కొద్దిగా ఇంప్రెషన్ అయితే కలిగింది, ఏదో విషయం ఉంది అనిపించినట్టుగా ఆడాడనమాట. స్టిల్ ఇంకా తనకి స్కోప్ ఎక్కువ ఉన్నది అనిపించింది. అంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళడండి, బాగా ఆడతాడు అనిపించింది అనమాట. ఎందుకంటే మాట తీరు ఉంది కాబట్టి కొద్దిగా తను నెగ్గుకుని రాగలడు అనిపించింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నాగమణికంట. ఈ అబ్బాయి ఏంటంటే మనకి బాగా ఆడుతున్నట్టుగా అనిపించకపోయినా కూడా ఫస్ట్ ఇంట్లోకి రాగానే, బట్ అక్కడి నుంచి కూడా తను అల్లుకుపోయే విధానంగా అనిపించింది. బాగా ఏదైనా ఒక కంటెంట్ ఇవ్వగలం అది. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చి తనని ఎవిక్ట్ చేస్తున్నాము ఒకళ్ళని చెప్పి అందరూ ఎవరెవరో కొంతమంది నామినేట్ చేస్తే కొన్ని ఓట్స్ వచ్చాయి, అరౌండ్ 4 ఓట్స్ 5 ఓట్స్ వచ్చాయి. 4 అమ్మాయిలు
ఒక ఆదిత్య ఓం గారు ఏశారు తనకి. అంతే వెంటనే తను అగ్రెసివ్ అయిపోయి తనకి ఏడుపొచ్చేసింది. ఇంకా ఆ ఏడుపులో పాట పాడమన్నా గూడా ఒక రకంగా పాడి ఇంకా ఏంటి "నువ్వు ఫ్యాన్ ఎవరికైనా ఫ్యాన్" అని అనిల్ రావిపూడి గారంటే నేను నాకే ఫ్యాన్ అనడం. ఇంక ఇవన్నీ ఏంటంటే ఇంకా అగ్రెసివ్ మోడ్‌లోకెళ్ళిపోయాడు. సో, ఇవి ఎంత కాలం ఉంటుందో అన్నది తెలీదు. బట్ ప్రోమోలో అయితే నిఖిల్ తోటే గొడవ పడడం అన్నది కొద్దిగా ఇంప్రెషన్ ఓహో! ఓకే. ఏదో ఒక బజ్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. దీని గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు జనాలు అనిపించింది. దాని మూలాన ఏమవుతుందంటే అట్‌లీస్ట్ 2, 3 వీక్స్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందరూ తన యొక్క తన కంటెంట్‌ని చూడాలి, లేకపోతే తన వైపు తిప్పుకోవాలి అనుకోవడం ఆహ్, పాజిటివ్ అని కాదు, నెగెటివ్ అని గూడా కాదు. ఏదో ఒకటి ఇవ్వగలడు, కంటెంట్ క్రియేట్ చేయగలడు అనిపించిందనమాట. ఫస్ట్ అయితే నేనైతే ఏమీ ఉండదు, తను ఎక్కువ ఆడలేడేమో మిగతా వాళ్ళతో పోలిస్తే అనిపించింది. ఎందుకంటే తను ఏవి చూసినప్పుడు ఈవెన్ దో తను ఏంటది చాలా కష్టాలు పడి వచ్చినట్టుగా క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడో ఏమో మనకు తెలీదు గానీ, బట్ అలా చూపించినప్పుడు సింపతి యాంగిల్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అనుకున్నాను గానీ, బట్ తన మాట కొద్దిగా లోగా ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత ఏమో కొద్దిగా ఆడగలడేమో ఆడలేడేమో అనుకున్నా. బట్ ఎపిసోడ్ అయ్యే కొద్దీ ప్రోమో బట్టి చూస్తే గనక ఏదో ఉంది విషయం అనిపించిందనమాట. సో, చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి. ఇంకా సిక్స్త్ కంటెస్టెంట్స్ అయితే మిగిలింది ఎవరంటే బెజవాడ బేబక్ అండి. ఈమె కామెడీ టైమింగ్ లేకపోతే వాటెవర్ ఏవి అయితే గనక చాలా బాగా అనిపించింది. తను బయటన ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ అలా కాకుండా ఫుల్ ఆన్ ఆమెకు ఏం ప్లస్సో అదే చూపించుకోవడానికి ట్రై చేశారు. ఫుల్ అందరితోటి ఎలా మాట్లాడడం, మింగిల్ అవ్వడం ఇదంతా జరిగింది. బట్ ఓటింగ్ పర్స్పెక్టివ్ వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఓట్లేసి తనని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే గనక మేబీ ఫస్ట్ 2 వీక్స్‌లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, బట్ స్టిల్ తన కామెడీ గానీ, లేకపోతే తను చేసే మాటలు గానీ, లేకపోతే విధానం గానీ, అది అట్‌లీస్ట్ ఒక 3, 4 వీక్స్‌ని తనని సర్వైవ్ చేయగలదు, కంటెంట్ ఇవ్వగలరు ఆమె అన్న ఇంప్రెషన్ అయితే వచ్చిందండి. ఈవెన్ దో మిగతా వాళ్ళందరూ గూడా కొద్దిగా చిన్నవాళ్ళలా అనిపించినా, ఈమె ఏజ్ కొద్దిగా ఎక్కువగా అనిపించినట్టుగా ఉంది. బట్ స్టిల్ తను అలా ఆడగలరా లేదా అన్నట్టుగా లేకుండా వాళ్ళతో ఈక్వలెంట్‌గా ఏదో ఒకటి మాటలు కలపడం, మింగిల్ అవ్వడం జరిగింది కాబట్టి, సో, ఏదో కొద్దిగా విషయం చేయగలరు, కంటెంట్ ఇవ్వగలరు అనిపించేటట్టుగానే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమె మీద పాజిటివ్ ఒపీనియన్‌గానే ఉంది. బట్ గేమ్స్ ఆడే కొద్దీ తిను ఆడగలరా లేదా అన్నది మనకింకా తెలీదు. సో, వచ్చే ఎపిసోడ్స్ బట్టి గానీ, వీక్స్ బట్టి గానీ తను ఎలా ఆడతారా అన్నది మనం గమనించాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత అండి. ఈమైతే గనక కొద్దిగా నాకు ఆహ్, వెరైటీ అని కాదు ఏమనాలి, ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే చాలా బాగా మెచ్యూర్‌గా బిహేవ్ చేసినట్టు అనిపించిందండి. ఈవెన్ దో తన క్యారెక్టర్స్ గురించి తను చెప్పినా గూడా అవేమీ కనిపించకుండా 'నాగార్జున' గారితో మాట్లాడిన విధానం, లేదంటే ఒక గేమ్ పెట్టినప్పుడు అది ఓడిపోయినప్పుడు తను చేసిన బిహేవియర్ గానీ, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తో ఎలా మాట్లాడడం జరిగింది, అవన్నీ చూస్తే గనక తిను కొద్దిగా ఏదో ఈ అమ్మాయి మంచిగా బిహేవ్ చేస్తోంది, మంచిగా మాట్లాడుతోంది అనిపించింది. వాటెవర్ ద క్యారెక్టర్ షీ పోర్ట్రే ఇన్ సినిమాకి లేకపోతే మూవీస్‌కి ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఆమె అది కాదు అన్నట్టుగా తను చెప్పడానికి ట్రై చేస్తున్నట్టే అనిపించింది. సో, విషయం అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నట్టు పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే తను క్రియేట్ చేసుకోగలిగారు. సో, ఈ 6 మెంబర్స్ అయితే ఏదో ఒకటి వీళ్ళల్లో ఉంది, వీళ్ళు ఖచ్చితంగా రాణించగలరు, కొన్ని వీక్స్ సర్వైవ్ అవ్వగలరు అనిపించినట్టుగా ఉన్నారండి. బట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ఓటింగ్ గానీ, లేకపోతే బయటన ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ, ఒకవేళ ఓట్స్ పడకపోతే వీళ్ళకి ఎవరైనా ఇక్కడే ఈ వీక్‌లోనే లేకపోతే నెక్స్ట్ వీక్స్‌లోనే వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ వీళ్ళకైతే ఓటింగ్ ఉంటే గనక కొద్దిగా పెరిగితే గనక మంచిగా ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగిలిన 7 కంటెస్టెంట్స్ వాటెవర్ యష్మి గౌడ, అభయ్, ప్రేరణ, సోనియా, ఇంకా ఎవరండి మన పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబీల్ అఫ్రిది, వీళ్ళు ఏడుగురు గూడా ఇంప్రెషన్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. న్యూట్రల్‌గా అనిపించారు. అందరూ ఇప్పుడు బయట నుంచి ఎలా వచ్చిన తర్వాత మాట్లాడతామా, ఏం చేస్తామా అన్నట్టుగానే ఉన్నారు. ఎవరు గూడా ఏమీ ఇది క్రియేట్ చేయాలి, ఇలాగా మనం ఇక్కడ జంప్ అవ్వాలి, లేకపోతే ఇలాగ మాట్లాడాలి, ఈ ఈ పని చేయాలి, లేకపోతే ఇలాగ చేయాలి అన్నట్టుగా ఎవరేం ట్రై చేసినట్టు కూడా అనిపించలేదు. ఈవెన్ దో విష్ణుప్రియకి కొద్ది స్కోప్ ఉన్నా గూడా తను ఏమీ చేయలేదు. ఇంకా ప్రేరణ వీళ్ళందరూ గూడా కొద్దిగా తక్కువగానే అనిపించిందనమాట. అంటే ఏమీ లేదు, రొటీన్‌గా ఆడుతున్నారు, లేదంటే రొటీన్ ఇంప్రెషనే క్రియేట్ చేశారు. బట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో అయితే చూడాలనమాట. సో, ఇదైతే నా ఒపీనియన్ అండి.
ఆ 6 మెంబర్స్ అయితే బాగా రాణించగలరు అన్నట్టుగా అనిపించింది. మిగిలిన 7 మెంబర్స్‌తో పోలిస్తే గనక. మీ ఒపీనియన్ ఏంటా అన్నది కమెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరికొస్తాం.